సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకును వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాకోబు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్నవారితోనూ మీ యొద్దనున్న అన్నదేవతను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునడి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము. నా శ్రమ దినములో నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టిద్దనని చెప్పాను. చూడండి, దేవుని స్తోత్రాలు. ప్రియులరా, ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు మరి తన మామ అయినటువంటి తన మామగారి ఒక ఊరుకు వెళ్ళాను. అక్కడ యాకోబు తన సహోదరుని మోసం చేసి ఏషావుని మోసం చేసి ఏషావుకున్నటువంటి ఆ యొక్క జ్యేష్ఠ హక్కును తీసుకొని యాకోబు తన మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు మార్గం మధ్యలో దేవుడు అతను నిద్రపోయినప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాను. ఆ ప్రత్యక్షతను యాకోబు చూసినప్పుడు అక్కడ దేవుని వాక్కు మరలా యాకోబునకు ప్రత్యక్షమై నీవు మరలా బేతేలుకు వెళ్ళమని దేవుడు చెప్పాను. 16 నుంచి వెళ్ళి యాకోబు బయలుదేరి ఎక్కడికి వస్తున్నాడంటే తన దేవుడు బొమ్మని చెప్పినటువంటి ప్రాంతము బేతేలుకు ప్రయాణం వస్తున్నాడు. తనతో ఉన్నటువంటి వారందరితో కూడా యాకోబు చెప్తున్నాడు, ఏమని అంటే, మీరు లేండి, ఇక మనము తిరిగి బేతేలుకు వెళ్ళిదాము. నా శ్రమ దినములు నాకు ఉత్తరమిచ్చినాయి. నా దేవుడు నాకు మరలా ప్రత్యక్షమై నాతో చెప్పినది ఏమనగా, తిరిగి నీవు బేతేలుకు వెళ్ళమని చెప్పాను. వెంటనే యాకోబు బయలుదేరి బేతేలుకు వచ్చాను. ఎప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు 16 నుంచి వెళ్ళి నువ్వు మరలా తిరిగి బేతేలుకు వెళ్ళమని దేవుడు అతనికి ఒక ప్రత్యక్షతనిచ్చినప్పుడు వెంటనే తిరుగు ప్రయాణం ఆయన. చూడండి ప్రియులరా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యాకోబును ఆశీర్వదించాను. ఎక్కడ? 16లో తన మేనమామ ఇంటి దగ్గర దేవుడు యాకోబును ఆశీర్వదించి తిరిగి మరలా నీవు బేతేలుకు వచ్చి రమ్ము అని పిలిచాను. వెంటనే యాకోబు తనతో ఉన్నటువంటి పనివారిని తనతో ఉన్నటువంటి తన భార్యను తీసుకొని మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకున్నది, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మరలా తిరిగి రండి, దేవుడు నాకు మరలా ప్రత్యుత్తరమిచ్చాడు, మనము తిరిగి మరలా ప్రయాణమై బేతేలుకు మనము వెళ్దామని వారితో చెప్పాను. నా శ్రమ దినములిక ముగిసి ఉన్నాయి, దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడని చెప్పగానే వారందరూ కూడా తిరిగి ప్రయాణమై బేతేలుకు వస్తుండేది. అలాగనే దేవుడు మీకు ఉన్న